ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. నేను యుగాంతం బోధించే సేవకుణ్ణి. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి అనేక ప్రాంతాల్లో బోధిస్తూ ఉన్నాను. అలాగే చెన్నై ప్రాంతానికి దేవుని కృపను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు దేవుని బిడ్డల బ్రహ్మయ్య గారు నన్ను ఆహ్వానించినటువంటి వారిలో అయ్యగారు కూడా ఒకరు. అయితే మన వెనక చూడండి, సముద్రం, బంగాళాఖాతం బీచ్. అది అక్కడ చూస్తున్నారు కదా, అదంతా కూడా బీచ్. ఆ బీచ్, సముద్రం, ఇదంతా కూడా సుమారు ఎంత పొడుగు ఉంటుంది అయ్యారు మామూలుగా సముద్రం మా చెన్నైలో? ప్రపంచంలో పొడవైనటువంటి బీచ్ల్లో రెండో స్థానంలో ఉన్నది మద్రాస్ బీచ్. నేను బస్సులో వస్తా చూస్తున్నా, అక్కడెక్కడో మొదలైంది. ఇగో ఇక్కడ అంతా కూడా ఇంకా పక్కకి ఎంతో చాలా ఉంది. ఆ బీచ్ కాడ ఉన్నాం. ఇది ఒకటైతే ఇంకొక వింత మీకు చూపించబోతున్నాను. చూడండి, అట్లానే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా కూడా బీచ్ అని చూశారు. ఇదంతా కూడా బీచ్ అని చూస్తూ ఉన్నారు మీరు. ఎక్కడి నుంచో ఉంది, ఇంకా ఇటు కూడా ఎక్కడికో ఉంది. అది పక్కన పెడితే ఈ బీచ్ కాడి నుంచి ఒక రౌండ్ ఇట్లా వస్తే ఇది ఒక సిలువ కనిపిస్తుందో చూడండి, కనిపిస్తుందా? ఈ మధ్యలో ఒక సిలువ కనిపిస్తుంది పొడుగ్గా. అది తోమా గారి సమాధి. ఇటు చూస్తే ఏమో బీచ్, సముద్రం. ఈ సముద్రంకి ఆపోజిట్లోనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శిష్యుడైన తోమా గారు మన ప్రాంతానికి వచ్చారు. భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది తోమా గారే. ఆ తోమా గారి సమాధి బీచ్కి ఆపోజిట్లో చూసినట్లయితే మనం అక్కడ ఒక సమాధిని మనం చూస్తాం. ఆ పైన చక్కగా సెలవులాగా ఉంది కదా, ఆ సెలవు ఉండేదే తోమా గారి సమాధి. చాలా జాగ్రత్తగా వినండి, చూద్దాం. మనం తోమా గారి సమాధి దగ్గరికి ఈరోజు వెళ్దాం. రేపు తోమా గారిని ఎక్కడైతే పొడిచి చంపారో ఆ కొండ ఎక్కుదాం, లిటిల్ మౌంట్. ఈరోజైతే ఉదయకాలం ఆరాధన చూసుకొని రావడం వలన లేట్ అయింది కనుక ప్రస్తుతం తోమా గారి సమాధి చూసుకొని బీచ్ చూసుకొని వెళ్ళిపోదాం. బీచ్ అయితే చూశారు కదా, ఇటే ఈ బీచ్ ఎదురుగానే తోమా గారి సమాధి ఉంది. ఆ లెవెల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక మీరు చూస్తూ ఉండండి. మీకు కొన్ని చూపిస్తాం. ఈ అయ్యగారు, ఇంకొక అయ్యగారు, వారిద్దరు కూడా నన్ను ఆహ్వానించారు. వాళ్ళతో ఇప్పుడు మనం తోమా గారి సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నాం నడుచుకుంటా. ఎదురుగా బీచ్ ఉంది. ఆ బీచ్ ఎదురుగానే తోమా గారి సమాధి ఉంది. అక్కడికి నడుచుకుంటా పోతా ఉన్నాం. మీరు చూస్తూ రండి. ఇంకా దేవుని చిత్తమైతే రేపు తోమా గారిని బల్యాలతో పొడిచినటువంటి కొండ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సమయం ఉంటే దేవుడు గొప్పగా పరిచర్యలో వాడుకుంటున్నాడు. పరిచర్యకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా పెడతాను. ఆ సిలువ కనిపిస్తుంది కదా మీకు, ఆ సిలువ కనిపించే సిలువ తోమా గారి సమాధి, అంతే కదా అయ్య గారు? తోమా గారి సమాధి. ఆ సమాధి దగ్గరకు మనం అక్కడే మందిరం కట్టారు, అంతే కదా? సమాధి దగ్గరే మందిరం కట్టారు. తోమా గారి సమాధి ప్లస్ మందిరం కూడా అంట. అందరు చూస్తారండి. అక్కడ పోయిన తర్వాత ఇంకా ఎక్కువగా
మనం విషయాలు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఎన్ని ప్లేసులు ఉన్నాయి గారు తోమా గారికి సంబంధించి? 3 ప్లేసులు ఉన్నాయంట. చెన్నైలో, మద్రాసులో ఉన్నాం మనం ఇప్పుడు. 3 ప్లేసులు ఇక్కడ తోమా గారి ప్లేసులో ఉన్నారు. వీరంతా కూడా తోమా గారి సమాధిని దర్శించుకొని వస్తున్నటువంటి వారు విశ్వాసులు. అన్య జనులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తారని చెప్పి అంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శిష్యుడైన తోమా గారి సమాధి ఇది. చూస్తారండి. తోమా గారి గుర్తులుగా 3 గుర్తులు ఉన్నాయంట. ఒకటేమో ఇది సమాధి, రెండోది ఆయన బల్లెంలో పొడిచి ఆయన సువార్త ప్రకటించినాడు అన్ని జనులకి. ఆ ప్లేస్ బల్లెంతో పొడిచిన ప్లేసా? సువార్త ప్రకటించిందా? సువార్త ప్రకటించిన దగ్గర బల్లెంతో పొడిస్తే ఆయన అక్కడ పోయి మరణించాడు. ఓహో, ఆయన సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన బల్యాలతో పొడిస్తే ఆయన ఆ లిటిల్ మౌంట్ అనేటటువంటి ప్లేస్లో పోయి మరణించాడు. అయితే బల్యంతో పొడిచినటువంటి ప్లేసు ఇంపార్టెంటే, తర్వాత ఆయన మరణించిన ప్లేస్ కూడా ఇంపార్టెంటే. దేవుని చిత్తం అయితే రేపు దర్శించుకుందాం. మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఈ రీతిగా నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను లైవ్. ఇప్పుడు మనం ఇదిగో దగ్గరకు వచ్చేసాం. ఇదిగో చూస్తున్నారు కదా. ఇదే చూడండి. ఇదే తోమా గారి సమాధి మీద కట్టారు అయ్యగారు. ఇది సమాధి మీదనే ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగిందని చెప్పి అంటా ఉన్నారు. ఇది తోమా గారు